పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలకు ఏనుగుల బెడద తప్పడం లేదు. గ్రామాల్లో పంట పొలాల్లో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కురుపాం మండలం జరడ ప్రాంతంలో ఈ ఏనుగులు సంచరిస్తున్నాయి. నెలలు తరబడి ఆయా ప్రాంతాల్లో ఏనుగులు గుంపుతో తిష్ట వేస్తున్నాయి. వీటి వలన ప్రజలకు ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం కూడా జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని వాపోతున్నారు. ఈ సందర్భంగా గిరిజన రైతు మాట్లాడుతూ ఏనుగులు మా వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏడాది పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పరిహారం రాలేదని నిరాశ వ్యక్తం చేశాడు. కొర్రెలు, సోలు, సామలు పంటలను నాశనం చేస్తున్నాయని ఆ రైతు వాపోయాడు. ఇప్పటికైనా మా పంట నష్టంకు నష్టపరిహారం ఇస్తున్నారా లేదా అంటూ ప్రభుత్వానికి గిరిజన రైతు విన్నవించుకుంటున్నాడు. ఏనుగులను తరలించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండలం జడ గ్రామ పంచాయతీలో ఏనుగులు సంచరిస్తున్నాయండి. మాకు ఇటువంటి పంట నష్టాలు జరిగిపోతున్నాయి. మాకు ఇటువంటి ఆదాయాలు కూడా మాకు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. దాని వల్ల పనులు కూడా చేయలేకపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మాకు కొండ పని చేసుకోవాలన్నా ఏనుగులు భయం. మాకు ఎటువంటి ఆదాయం లేదు. మాకు ఇప్పుడు వేసిన కొర్ర, జొన్న, సోలు అంటే అదే పంటలన్నీ పాడైపోతున్నాయి. తీసుకుంటూ మీరు మాకు ప్రభుత్వం ద్వారా మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం. కురుపాం మండలం జయగ్రామ కాపురస్తులు ఇవన్నీ గజరాజులు వచ్చి మా పంటని నాశనం చేస్తున్నాయి. మాకు నష్టపరిహారాలు ఇదివరకు కిందటిసారి వచ్చాయి. కింద సంవత్సరంలో ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. ఇప్పుడు కూడా వచ్చి చూడండి అదే కనిపిస్తూ మీరు దీనికి మాకు నష్టపరిహారం ఇప్పిస్తారా లేదా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. చూడండి కనిపిస్తున్నాయి గజరాజులు, కొర్ర, తోలు, సామలు అనే పంటని నాశనం ధ్వంసం చేస్తున్న ఫారెస్టులు కానీ అధికారులు కానీ ప్రభుత్వ ప్రజలు అంటే అధికారులు కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.